టాక్సీ పన్ను ఒక ఇంటర్వ్యూలో తెలుగు సినిమాల గురించి, తెలుగు సినిమా డైరెక్టర్స్ గురించి తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అంటే ఇక్కడ అవకాశాలు వచ్చి ఇక్కడ సినిమాలు చేసి చాలా కాలం ఇక్కడ అవకాశాలు తగ్గిపోయేసరికి మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళి అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోయేసరికి ఇప్పుడు మళ్ళీ మన తెలుగు డైరెక్టర్స్ గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఆమె చేసినటువంటి సినిమా ప్రతి ఒక్కటి సినిమా కూడా ఫ్లాప్ అయింది తప్ప ఇటు కాలేదు. ఇవాళ మనం చూసుకుంటే ఫస్ట్ జుమ్మంది నా సినిమాతో మంచు లక్ష్మీ ప్రసన్న గారు తీసుకొచ్చిన ఆ సినిమాలో కొద్ది మాట పేరు వచ్చింది. అంటే సాంగ్స్ బాగున్నాయి కాబట్టి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కాబట్టి చాలా అంటే బాగా ఆడిన సినిమా. తర్వాత మిగతా సినిమాలు చూసుకుంటే ఏ సినిమాలలో కూడా అంత పెద్దగా ఆడలేదు. ఆమెకు యాక్టింగ్ కూడా సరిగ్గా చేయడానికి రాలేదు. ఎందుకంటే ఇలా ఆమె యాక్టింగ్ కానీ తర్వాత అన్ని విధాలుగా పర్ఫార్మెన్స్ చేసేట అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అవకాశాలు రాకపోతే డైరెక్టర్లు తప్ప అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చినటువంటి నార్త్ ఇండియన్స్ హీరోయిన్ కానీ తర్వాత అందరూ మిగతా హీరోయిన్స్ కూడా అందరూ కూడా మంచి మంచి అవకాశాలు వచ్చినాయి అందరికీ ఇవాళ మనం చూసుకుంటే. ఎందుకంటే ఈమె చేసినటువంటి సినిమాలు అసలు ఈమె ఐరన్ లెగ్ అనుకుంటున్నాను నేనైతే గిట్ట. ఈమె ఏ సినిమా ఇచ్చింది ఆ సినిమాలో ప్రొడ్యూసర్ నష్టపోయింది తప్ప ఏం చేయలేదు. ఆమె ప్రతి సినిమాలో కూడా మంచిగా పెట్టిర్రు, మంచి అవకాశాలు. ప్రభాస్ సినిమాలు కూడా అవకాశం ఇచ్చిర్రు. అంత పెద్ద హీరో సినిమాలు కూడా అవకాశం ఇచ్చినప్పుడు కూడా సినిమా కూడా ఆడలేకపోయింది సరిగ్గా. దానికి తెలుగు డైరెక్టర్ ఇట్లా మాట్లాడగట్టు. ఇవాళ మనం చూసుకుంటే ప్రపంచం మొత్తం కూడా తెలుగు మూవీని చూస్తున్నారు. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి క్రియేటివిటీ డైరెక్టర్స్ ఎక్కడ లేరు ఇండియా మొత్తంలో. ఇలా అంత మంచి టాలీవుడ్ డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఆమె తెలుగులో ఇవాళ టాలీవుడ్ డైరెక్టర్స్ అవకాశం ఇవ్వడం వల్లే ఆమెకి 4 రూపాయలు డబ్బులు సంపాదించుకుంది, మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు లేకుంటే పేరు రాపోతుండే కదా. అవకాశాలు రాకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అదే అవకాశాలన్నీ కరెక్ట్ ఉంటే కూడా బాగుంటుంది, మంచిగా మాట్లాడతారు. కానీ ఇలాంటి వాళ్ళకి అవకాశాలు డైరెక్టర్లు ఇవ్వద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అయితే అన్న మరేమో తెలుగు సినిమాలు చేయడం కోసం వేరే ఇతర రాష్ట్ర హీరోయిన్లు ఎగబడి వస్తుంటే ఈమె మాత్రం తెలుగు సినిమా డైరెక్టర్ని తిడుతుంది. గల అంటే పర్సనల్గా ఏమైనా కారణాలు ఉన్నాయనుకుంటా? ఏం లేదండి, అవకాశాలు ఇవ్వట్లేదు అమ్మ, మార్కెట్ లేదు. ఇప్పుడు ఏదైనా కూడా మనం కూడా ఇక్కడ ఒక చిన్నవాటి వస్తువు కొంటామండి, మంచి క్వాలిటీ ఉన్న వస్తువుని కొంటాం కానీ ఖరాబ్ అయిన వస్తువు కొంటామా? ఆమె కూడా అంతే. ఆమెకు సినిమాలు చేసినటువంటి ఫ్యాన్స్ కూడా ఎక్కువ చూడలేకపోతారు. ఆమెకు అసలు క్రేజ్ అనేది లేదు. లేనప్పుడు డైరెక్టర్స్ తీసుకోలేరు కదా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రష్మిక ఉంది, ఆ ట్రెండింగ్ ఉంది, మళ్ళీ అదేవిధంగా సమంత వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులకైనా కూడా వాళ్ళ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ డైరెక్టర్లు అవకాశం ఇస్తారు. ఎవరైనా సినిమా హీరోయిన్ మార్కెట్లో ఉన్న రోజులు అన్నాడు ఎట్లా ఫ్యాన్స్ ఏ విధంగా చూస్తే ఆ విధంగా యాక్సెప్ట్ అవుతారు. కానీ నీ మార్కెట్ లేదు, నువ్వు ఇక్కడ ఉండట్లేదు, నువ్వు బాలీవుడ్ సినిమాల కోసం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు అవకాశం ఇస్తారు? అయితే తెలుగు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది. మరి అక్కడ ఛాన్స్ రాకపోయేసరికి ఇక్కడ డైరెక్టర్లు తిరుగుతుంది. వాస్తవం ఒక్కటే అండి, ఆమె చేసినటువంటి ప్రతి మూవీ కూడా అన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. ఆమె ఒక్క బ్లాక్ బస్టర్ ఇటు చూపెట్టాడు. ఆమె చేసినటువంటి సినిమా ఆమె ఐరన్ లెగ్. ఆమె తీసినటువంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల నాకు అవకాశాలు ఇచ్చారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది తప్ప ఆమెతో అసలు ఆమెకు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫ్యాన్ కూడా లేడు ఆమెకు. అంటే తాప్సీకి ఇప్పుడు మిగతా హీరోలు సమంత కానీ తర్వాత రష్మిక కానీ తర్వాత ఇతర అనుష్క కానీ అందరూ కూడా వాళ్ళందరికీ ఫ్యాన్స్ లేరంటే ఏంది? సినిమాలు ఆడే మాకు యాక్టింగ్ రాదు, డ్యాన్స్ రాదు, ఏం రానప్పుడు డైరెక్టర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారండి?